హేమంత్ అనే ఈ అబ్బాయిది చాలా దారుణమైనటువంటి మరణం. ఇతను కర్ణాటకలో ఈ కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అతను ఉదయం 9 గంటలకు వెళ్ళి 6 గంటల దాకా పనిచేసి తొందరగా ఇంటికి వెళ్ళేవాడు. కానీ ఫిబ్రవరి 7, 2023 నాడు రాత్రి 10 గంటలైనా కూడా తన ఇంటికి రాలేదు. వాళ్ళ తల్లిదండ్రులు మరుసటి రోజు పోలీసులకు మిస్ అయినటువంటి కంప్లైంట్ ఇచ్చారు. సరిగ్గా 8 రోజుల తర్వాత ఆ ఊరి బయట చెరువు దగ్గర సగం కాలిపోయినటువంటి డెడ్ బాడీ పోలీసులు గుర్తించారు. తన దగ్గర దొరికిపోయిన వస్తువులను చూసి పోలీసులు ఆ డెడ్ బాడీ అనేది హేమంత్‌దని కన్ఫర్మ్ చేశారు. అప్పుడు తన చివరి కాల్ అలాగే చివరి డెలివరీ అడ్రస్‌ని బేస్ చేసుకొని పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకు తెలిసిన భయంకరమైన విషయం ఏంటంటే హేమంత్ దత్తాకి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. అది కొనడానికి అతని దగ్గర డబ్బులు లేవు. కానీ ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో క్యాష్ ఆన్ డెలివరీకి పెట్టాడు. సో అలా 42,000 విలువ చేసేటువంటి ఐఫోన్ని అతను క్యాష్ ఆన్ డెలివరీ చేశాడు. సో హేమంత్ దత్తాకి ఒకసారి హేమంత్ డెలివరీ చేయడానికి వెళ్తాడు. ఆ సమయంలో హేమంత్ దత్తాకి ఫోన్ చేసినప్పుడు నేను 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను, దయచేసి ఇక్కడికి రాండి అని చెప్తాడు. అప్పుడు హేమంత్ వెళ్తాడు. అప్పుడు హేమంత్ ఏమంటాడో తెలుసా, నా ఫ్రెండ్ డబ్బులు తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాడు, దయచేసి మీరు మా ఇంట్లో వచ్చి కూర్చోండి అంటాడు. వెంటనే ఎవ్వరూ లేని ఇంటిలో తను కూర్చుంటాడు. ఆ వెనుక నుంచి రాడ్డుతో తనను 2 సార్లు గట్టిగా కొడతాడు. గట్టి కొట్టిన తర్వాత తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత 3 సార్లు కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత అతనిని స్కూటీలో ముందు వైపు పెట్టుకొని ఊరు బయటకు తీసుకెళ్ళి పెట్రోల్తో కాల్చివేశాడు. తర్వాత ఇంటికి వచ్చాడు. ఇలా ఒక ఐఫోన్ కోసం అతనిని చంపాడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి మీ ఒపీనియన్ అంటే జస్ట్ కామెంట్ చేయండి. జై హింద్.